లాస్ట్ వీడియోలో టెక్సాస్ స్టేట్ ఫ్లవర్స్ చూపించాను మీకు, బ్లూ గార్నెట్ ఫ్లవర్స్ అనమాట. లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. దానికి కంటిన్యూషన్ అనమాట. మేము ఆ ఫ్లవర్ ఫెస్టివల్ చూసుకొని నెక్స్ట్ అయితే ఈ ప్లేస్కి వచ్చాము. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా థాట్స్. మేమైతే ఫ్లవర్ ఫెస్టివల్ చూసుకొని ఇక్కడ టైలర్ స్టేట్ పార్క్ వచ్చామండి. చాలా బాగుంది ఈ పార్క్ అయితే మాత్రము. మేము ఇక్కడికి రాగానే ఇలా పైన్ ట్రీస్ కనిపించాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ క్యాంపింగ్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మాకు క్యాంపింగ్కి సైట్స్ అయితే దొరకలేదండి. సో ఈ పార్క్ చూసుకొని వేరే దగ్గరికి అయితే వెళ్ళాము. క్యాంపింగ్ అయితే ఫైనల్గా అక్కడ చేసామన్నమాట. ఇక్కడ కొద్దిసేపు అయితే స్పెండ్ చేసాము. లంచ్ ఇక్కడే తిన్నామన్నమాట. మేము ఇలా ఎంటర్ అవ్వగానే లోపల పాస్ ఉంది కదా, మాది పాస్ చూపించాము. జస్ట్ లోపలికి ఎంటర్ అయిపోయామన్నమాట. ఇక పాస్ విషయానికి వస్తే టెక్సాస్ స్టేట్ పార్క్ పాస్ అని ఒకటి ఉంటుందండి. చాలా యూస్ఫుల్ అనమాట. టెక్సాస్లో ఉండే వాళ్ళకు ఇంకా యూస్ఫుల్, ఎందుకంటే ఇది టెక్సాస్ స్టేట్ వరకే అన్నమాట. ఒక్కసారి తీసుకుంటే పాస్ అనేది ఒక్క కార్కి $70, 2 కార్లు రిజిస్టర్ అవ్వాలంటే $95 అనమాట. 2 కార్స్ తీసుకుంటే చాలా బెనిఫిట్. ఇంకాను మాకైతే తెలియక కొత్తలో $70కి ఒక కారు అలా తీసుకున్నాము. ఒక కార్లో 8 మెంబర్స్ వరకు ఉండొచ్చు అనమాట. ఇదైతే రూల్. 8 మెంబర్స్ ఒక కారు చాలా యూస్ఫుల్ కదండి. $70 అంటే ఇది ఇయర్లీ ఎన్నిసార్లైనా స్టేట్ పార్క్స్ అన్నీ కవర్ చేయొచ్చు. ఫ్రీగా ఎంట్రీ అనేది ఫ్రీగా ఉంటుంది. టెక్సాస్లో మాత్రమే అన్నమాట. చూపించా కదా ఇప్పుడు పాస్ అదే. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ వెబ్సైట్కి అయితే వెళ్ళి చూడండి, అక్కడ డీటెయిల్డ్గా ఉంటుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మేమైతే కొంచెం లోపలికి వెళ్ళి ఇంకా పార్కింగ్ చేసుకున్నాము. అక్కడ పార్కింగ్ లాట్లో ఇలా ఉందండి బైక్. చాలా చిన్నది ఇది, చూడటానికి చాలా బాగుంది, క్యూట్గా. ఇదైతే టైలర్ స్టేట్ పార్క్ అండి. ఇది చూడటానికి చాలా బాగుందండి. మేము వెళ్ళేటప్పటికే చాలామంది ఉన్నారు. అండ్ పిల్లలు కూడా స్విమ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా లోపలికి కూడా వెళ్తున్నారు. చూడొచ్చు మీరు వీడియోస్లో. లాస్ట్ వరకు అయితే వీడియో అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ స్విమ్ చేస్తారు కాబట్టి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా మేమైతే కిందకి వెళ్ళాము. ఇక్కడ ప్రతి స్టేట్కి ఒక స్టోర్ అంటూ ఉంటుంది. ఆ స్టోర్లో సోనీర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అది లాస్ట్లో చూపిస్తాను మీకు తర్వాత. అండ్ మేమైతే లంచ్ టైం వెళ్ళాం కాబట్టి ఇంకా మేము తెచ్చుకున్నవే అక్కడ అరేంజ్ చేసుకున్నాము. జస్ట్ అక్కడ టేబుల్స్లా ఉన్నాయి స్టోర్ దగ్గర, అక్కడ అరేంజ్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ చూసారు ఆ పిల్లలు అస్సలు భయపడలేదు, చాలా లోపలికి కూడా వెళ్ళారు. ఇక్కడ చిన్నప్పటి నుంచే స్విమ్మింగ్ అనేది మ్యాండటరీ అండి, వాళ్ళు కంపల్సరీ నేర్చుకుంటారనమాట. ఇక్కడైతే మేము ఇంటి దగ్గర నుంచే ఫుడ్ అయితే తెచ్చుకున్నాము. అంతా తినేసాక అప్పుడు గుర్తొచ్చింది తీయాలని. ఇన్స్టాపాట్లో కొరియండర్ రైస్ అండ్ నెక్స్ట్ పాట్లో ఉన్న రైస్ వెజ్ బిర్యానీ అన్నమాట. అండ్ ఇక్కడ చికెన్ గ్రేవీ కర్రీ, ఇది మాత్రం ప్రతి ట్రిప్లో కంపల్సరీ ఉందండి. అండ్ నెక్స్ట్ అయితే సాంబారు, నెక్స్ట్ వైట్ రైస్ అనమాట. ఇక్కడ వైట్ రైస్ బిర్యానీ ఇవన్నీ చాలా మిగిలిపోయినాయి. కొరియండర్ రైస్ మళ్ళీ ఈవినింగ్ అయితే కొన్ని అయితే తిన్నాము. ఇక్కడైతే ఆలు టమాటో కర్రీ అండి వెజ్ బిర్యానీలోకి. ఇక్కడ రైస్ అండ్ ఇవన్నీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ జాగ్రత్తగా క్లోజ్ చేసి మేమైతే క్యాంప్ సైట్కి తీసుకువెళ్ళాము. అందరూ అయితే కంప్లీట్ చేసేసారు, చుట్టూ తిరుగుతున్నారు. ఇక్కడైతే లోపల ఒక స్టోర్ ఉందని చెప్పాను కదా, ఆ స్టోర్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఒక సోనీర్ అయితే తీసుకున్నాను ఇక్కడ టెక్సాస్ది. నా దగ్గర టెక్సాస్ది లేదు, ఎల్ఏది ఉంది. ఇంకా టెక్సాస్ది కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది అది. నేనైతే ఏం తీసుకున్నానో చూపిస్తాను చూడండి. ఇక్కడైతే చాలా నచ్చాయి అన్నీ నాకు. ఇక్కడైతే మా పెద్దోడు నేను చూస్తున్నాము మొత్తం అంతా. బయట అయితే అందరూ తిరుగుతున్నారు మా వాళ్ళు. లోపలైతే షాప్ చాలా బాగుందండి. అన్నీ ఉన్నాయి, క్యాప్స్, టీషర్ట్స్, సోనీర్స్, ఫొటోస్, కీ చైన్స్ అన్నీ A to Z ఉన్నాయన్నమాట. చాలా పెద్ద స్టోర్ ఇది. మేమైతే చాలాసేపు తిరిగి ఒకటైతే తీసుకున్నాము. ఇంకా ఇక్కడైతే కొన్ని టాయ్స్లా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఈ చూపిస్తున్నాను కదా, అదైతే బర్డ్ నెస్ట్ అనమాట. చాలా బాగున్నాయి. ఇలాంటి దగ్గర చాలా కాస్ట్ కూడా ఉంటాయండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది ఫారెస్ట్ లాగా కదా, సో కాస్ట్ కూడా ఎక్కువే ఉంటాయి బయట కన్నా. కానీ ఇక్కడ ఉన్నవి బయట కూడా దొరకవు. అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడటానికైతే. చూసారా మొత్తం ఇవైతే సోనేట్స్. ఆ కింద కొంచెం బ్లూ రెడ్ అలా ఉంది కదా, అదైతే తీసుకున్నాను నేను. లాస్ట్లో అయితే మళ్ళీ వచ్చి డిసైడ్ అయ్యి తీసుకున్నాను అనమాట. ఇవైతే చాలా బాగా నచ్చాయండి.
జస్ట్ కనెక్ట్ చేసి ఉన్నట్టు ఉన్నాయన్నమాట లెగ్స్ ఇవన్నీను. ఇంక ఇవన్నీ చూసారు కదా. ఇప్పుడైతే మేము ఒక సోవెనీర్ అయితే తీసుకున్నాము. లైన్ అయితే చాలా పెద్దదిగానే ఉందండి. ఇక్కడైతే కొన్ని జార్స్ చూసాను, చిన్ని జార్స్ చాలా బాగున్నాయి. ఇవి బటర్స్ అనుకుంటాను, చాలా బాగున్నాయండి. అందుకే తీసానమాట క్లిప్. ఇక్కడైతే లైన్లో నించొని ఇంక సోవెనీర్ అయితే తీసుకొని $8 అలా పడింది. అదైతే తీసుకొని వచ్చేసాము. ఈ పిక్నిక్ సైట్లోనే మేము తిన్నామన్నమాట. తినేసి కొంచెం కిందకైతే వెళ్ళి చక్కగా అన్నీ చూసుకొని మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు. నేనైతే కొంచెం వీడియో తీసుకుందామని జస్ట్ చూస్తున్నాను అనమాట. ఇంకా లంచ్ చేస్తాము అందరమును. ప్యాకింగ్ కూడా అయిపోయింది. అండ్ నేనైతే కొంచెం వెనక్కుండి ఇవన్నీ తీస్తున్నాను వీడియోస్. ఫిషింగ్ చేస్తున్నారు, బోటింగ్ చేస్తున్నారు, కయాకింగ్ చేస్తున్నారు, స్విమ్మింగ్ చేస్తున్నారు. చాలా యాక్టివిటీస్ అయితే అవుతున్నాయండి. ఈ లేక్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. క్యాంపింగ్ ఫస్ట్ అయితే ఇక్కడే అనుకున్నాము, కానీ దొరకలేదన్నమాట మాకు క్యాంప్ సైట్. సో వేరే దగ్గరికి అయితే వెళ్ళాము. లాస్ట్ వీడియోలో బ్లూ బానెట్ ఫ్లవర్స్ గురించి మొత్తం వీడియో పెట్టాను. చాలా బాగుందండి. ఎవరైనా మిస్ అయితే చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడైతే స్టోర్ పక్కన ఇలా ఉందన్నమాట మొత్తమును. ఉదయమే వెళ్ళిపోండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మార్నింగే వెళ్ళిపోతే ఈవినింగ్ వరకు కవర్ చేసి చక్కగా ఎక్కడైనా క్యాంపింగ్ వేయొచ్చు. ఇక్కడైతే మేము పైకి వెళ్ళేసరికి ఫైర్ ఇంజిన్ అండ్ పక్కన పోలీసు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చి ఇలా వెతుక్కుంటూ ఉన్నారు. స్ట్రెచర్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇక్కడైతే ఎవరో ఇంజూర్ అయ్యారని వాళ్ళకి మెసేజ్ వెళ్ళినట్టుంది. కానీ ఇక్కడ చూసుకున్నారు మొత్తం అంతా తిరిగి, కానీ ఎవరూ లేరు. ఇంకా వెళ్ళిపోతున్నారనమాట. అదైతే చిన్నది కవర్ చేశాను మీకు. ఇక్కడ ఏదైనా చిన్నది జరిగితే చాలు అందరూ వచ్చేస్తారనమాట. ఇక్కడ మేము హైకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఇక్కడ ట్రైల్కి ఎలా వెళ్ళాలో మొత్తం మ్యాప్ అయితే ఉంది, చూసారు కదా. ఇంకా మ్యాప్ చూసుకొని మేము నెమ్మదిగా ట్రైల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. హైకింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ ఏరో ఉంది చూడండి, డిస్ప్లే బోర్డు అలానే ఉంటుంది హైకింగ్ మొత్తం. అక్కడ ఉంటాయన్నమాట అలాంటివి. అవి చూసుకుంటూ మనం వెళ్ళిపోవడమే. ఇక్కడ గైడ్ అంటూ ఎవరు ఉండరు. ఆ డిస్ప్లే బోర్డ్స్ చూసుకుంటూ, ఆ ఏరోస్ చూసుకుంటూ ఒక పాత్ అంటూ కంప్లీట్ చేస్తాము. హైకింగ్ మొత్తం కంప్లీట్ చేస్తామన్నమాట. ఒక రౌండ్ ట్రిప్లా జరుగుతుంది ఇదంతా. ఇక్కడైతే ప్లే ఏరియా కూడా ఉంది పిల్లలకి, చాలా బాగుంది. ముందు రోజు వర్షం పడడం వల్ల కొంచెం వెట్ అయితే ఉందండి, కానీ చాలా బాగుందన్నమాట. ఇలాంటి ప్లే ఏరియాసే ఇక్కడ ఎక్కడ చూసినా కనపడతాయి. పిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ లైఫ్ కూడా ఈవినింగ్ అయ్యేసరికి పిల్లల్ని పార్క్ తీసుకువెళ్ళడము, ఇలాంటి యాక్టివిటీస్ ఏవో ఒకటి ఉంటాయన్నమాట. ఇక్కడైతే మేము కొంచెం సేపు పిల్లల్ని ప్లే ఏరియాలో ఆడించి ఇంకా వెళ్తున్నాము. ఒక ఫారెస్ట్లా ఉందండి ఇది మొత్తం. పైన్ ట్రీస్ ఉన్నాయి చాలా వరకు. ఆ ట్రీస్లో నుంచి అలా నడుచుకుంటూ మొత్తం ఫారెస్ట్ అంతా కొంచెం పాత్ అంతా కవర్ చేసామన్నమాట. ట్రైల్కి అయితే ప్రతిసారి వెళ్తామండి మేము. ప్రతి క్యాంపింగ్లోని ట్రైల్ అనేది కంపల్సరీగా ఉంటుంది మ్యాక్సిమమ్. ఇక్కడైతే పిల్లలు నడవలేకపోతున్నారు కొంచెం మంది, కాకపోతే వాళ్ళు కూడా ఎలాగోలాగా తీసుకువెళ్ళామన్నమాట. ఈ చిన్న బోట్ చాలా బాగా నచ్చింది, అందుకే వీడియో తీసానన్నమాట. ఇక్కడ కూడా పక్కన చాలా బోట్స్ ఉన్నాయి చిన్నవి. మళ్ళీ ఇక్కడికి వచ్చామండి మేము. ఇక్కడికి వచ్చి మొత్తం వీడియోస్ అన్నీ తీసామన్నమాట. లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఈ పాయింట్ దగ్గరికి అయితే మళ్ళీ వచ్చామన్నమాట.
మేము ఇక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్ళామండి. ఇక్కడ బోటింగ్ సేఫ్టీ అని అన్నీ పెడతారు. కానీ మనల్ని వెంటనే ఇమీడియట్‌గా రెస్క్యూ చేయడానికైతే నాకెవరూ కనిపించలేదు. మరి ఎవరైనా కాల్ చేస్తే ఇందాక ఫైర్ ఇంజిన్ ఇవన్నీ చూసారు కదా! వాళ్ళైతే వస్తారనుకుంటున్నాను. మా వాడు చూసారా ఎంత ఫాస్ట్‌గా నడిచేస్తున్నాడో. వీడికి ఎంత పిచ్చండి క్యాంపింగ్ అంటే. క్యాంపింగ్ అంటూనే ఉంటాడు. ఫారెస్ట్‌లో ఉండాలి వాడికి, ఎక్కడైనా ఉండాలి, లేకపోతే నైట్ అవుట్. అలా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఇక్కడ ఇద్దరు కొట్టుకునేసరికే సరిపోతుంది. అందు గురించి సెలవులంటే కూడా భయపడిపోతున్నాను ఇప్పుడు నేను. ఇక్కడ ఫారెస్ట్‌లో అయితే ఇలాగ ఎక్స్‌ప్లోర్ చేస్తారు మొత్తము. యానిమల్స్ భయమైతే ఎవ్వరికీ ఉండదండి ఇక్కడ. ఎందుకంటే అక్కడ ఏ యానిమల్స్ ఉంటాయో, ఏవి హార్మ్ చేస్తాయి మనకి అని అన్నీ డిస్‌ప్లే బోర్డ్స్ ఉంటాయి. ఏ మొక్కలు పట్టుకోకూడదు ఇవన్నీ కూడా పెడతారు. మనము ఏ ట్రీస్‌ని పడితే ఆ ట్రీస్‌ని కూడా ముట్టుకోకూడదండి. జస్ట్ చిన్న చిన్న వాటికే పెద్ద పెద్ద ఇష్యూ అయిపోతుందనమాట. ప్లాంట్స్‌ని కూడా పద్దాక టచ్ చేయకూడదు. మనకి దురదగుండాక అని ఉంటుంది. ఎవరికైనా తెలిస్తే చెప్పండి నాకు కామెంట్‌లో. అలాగే ఇక్కడ కూడా కొన్ని ప్లాంట్స్ ఉంటాయి. అవి మంచివి కాదనమాట. ఇచ్చింగ్ కానీ ఏదైనా మనకి ఇరిటేషన్ ఇలా రావచ్చు. సో ఏది పడితే అది టచ్ చేయకూడదు. మళ్ళీ చెప్పాను కదా నేను బోటింగ్ సైడ్ వస్తాము అని మధ్యలో. అక్కడికైతే వచ్చాము. ఇక్కడ చాలామంది మేము వచ్చేసరికి ఫిషింగ్ చేస్తున్నారు. చాలా బాగుంది ఈ ఏరియా అయితే. ఇలాంటి ప్లేస్‌లో ఒక నైట్ అయినా ఉంటే చాలా బాగుంటుంది. కానీ మాకు ఇక్కడ దొరకలేదన్నమాట. ఇక్కడ సమ్మర్లో చాలా బిజీగా ఉంటాయండి స్టేట్ పార్క్స్. ఎక్కడికి వెళ్ళినా జనాలే కనిపిస్తున్నారు నాకైతే. విపరీతమైన ఫ్లోటింగే కనిపిస్తుంది. ఎందు గురించి అంటే ఇప్పుడు సమ్మరు ఏప్రిల్ వరకు ఆర్ మే ఎండింగ్ వరకు బాగుంటుందంట. తర్వాత ఎండలు చాలా ఎక్కువ ఉంటాయంట. ఆ ఎండల్లో అయితే ఇంకా వెళ్ళలేరనమాట. అంత దారుణంగా ఉంటాయంట. సో ఈ ఏప్రిల్ మే చాలా బిజీగా ఉంటాయి. ఇక్కడైతే మేము ఇది చూసుకొని ఇంకా మేము క్యాంప్ సైట్ అయితే బుక్ చేసుకున్నాం కదా! అక్కడికైతే వెళ్ళిపోయాము. దాదాపు ఒక 40 మినిట్స్ అయితే పడిందండి ఇక్కడి నుంచి మళ్ళీ మాకు. చాలా బాగుంది ట్రిప్ అయితే. ఈ ట్రిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరైతే వెళ్ళేటప్పుడు కంపల్సరీగా వాటర్ బాటిల్స్ ఎక్కువ క్యారీ చేయండి. అండ్ ప్లేట్స్, గ్లాసెస్ అలాంటివి ఉంటాయి కదా స్టఫ్, అవన్నీ క్యారీ చేయండి. ఫుడ్ మాత్రం కంపల్సరీగా క్యారీ చేయండి. ఎందు గురించి అంటే మన దగ్గర పిల్లలు ఉంటారు. గబక్కుని ఎక్కడికైనా వెళ్ళి తినడానికి అవ్వదు ఇక్కడ. సో అన్నీ కూడా చాలా పర్టికులర్గా పెట్టుకోండి. చాలా మంచిది అలా అయితేనే. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 40 మినిట్స్ అయింది కదా! చాలా బాగుంది వెళ్ళేసరికి మా క్యాంప్ సైట్లో కూడా. అది కూడా అక్కడ కూడా లేక్ ఉంది. అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో వస్తుంది. నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా బాగుంటుంది దీనికన్నా. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. శిల్పా థాట్స్కి వెళ్ళి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.